సజ్జల ఎక్కడ? సజ్జల మిస్సింగా? సజ్జల భార్గవ్ కూడా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాకి సంబంధించి దర్దాపున ఎన్నో కోట్లతో సజ్జల భార్గవ్ చాలా నమ్మించి మోసం చేశాడు జగన్ని అని చెప్పేసి అంటున్నారు. జగన్ కూడా దీని మీద చాలాసార్లు సీరియస్ అయ్యాడని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ క్వాడ్జ్ అనే దానిపైన 800 కోట్లు ఏంటిది? దీనిపైన మనతో పాటు డిస్కస్ చేస్తానికి డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అయితే సజ్జల కానీ, సజ్జల రామకృష్ణ కానీ, సజ్జల భార్గవ్ కానీ కనిపించకుండా వెళ్ళారు. దాంతో పాటు ఇప్పుడు క్వాడ్స్కి సంబంధించి 800 కోట్లు ఏదైతే ఉందో దీని గురించి ఏం చెప్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యారు? ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది అందరికీ. ఎక్కడ కనిపించట్లేదు ఆయన. అదేవిధంగా సోషల్ మీడియా నడిపే సజ్జల భార్గవ్ రెడ్డి, మరి ఆయనే నడుపుతున్నారో సోషల్ మీడియా ఎవరు చూసుకుంటున్నారో మనకు తెలియదు. కానీ సజ్జల గారి కనుసన్నల్లో జరిగిన ఏవైతే అక్రమాలు ఉన్నాయో, అవినీతి ఆరోపణలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయండి. అరూరు బద్రీనాథ్ అని ఆయన నెల్లూరులో ఇవాళ కంప్లైంట్ ఇచ్చారు ఆయన సిఐడికి. నాకు 240 ఎకరాలు ఉంది, అందులో క్వార్జ్ అనే ఒక స్టోన్ అన్నమాట, అది అంటే స్ఫటికంలాగా ఉంటుంది. అలాంటి దాన్ని వీళ్ళు 800 కోట్ల వరకు లూటీ చేసేసారు. అంటే 240 ఎకరాలు వాళ్ళు ఆక్రమించి అక్రమంగా అందులో 800 కోట్లకి వాళ్ళు క్వార్జ్ తవ్వేశారనమాట. అది కూడా ఒకలాంటి స్టోన్ అన్నమాట. కాబట్టి ఆయన అనేది ఏంటంటే, ఈయన నెల్లూరు జిల్లా సైదాపూర్ మండలం జోగుపల్లిలో ఉంటారు. సో 240 ఎకరాలంటే చూడండి, 800 కోట్లు అంటే ఏ రకంగా అని. ఎవరెవరంటే ఇందులో సో శ్రీకాంత్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు సందీప్, అండ్ దెన్ మన సజ్జల భార్గవ్ రెడ్డి, ఈ నలుగురు కలిపి ఈ రకంగా అన్యాయానికి గురి చేశారని ఆయన ఆరోపించారండి. ఈ ఆరోపణలో నిజం ఉండే ఉంటుంది. ఎందుకంటే 800 కోట్లు అంటే చిన్న విషయమా? మనం ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఎక్కడ పెడితే అక్కడ వీళ్ళు తవ్వకాలు మనం చూసాం. అక్కడ ఎవరు పెద్దిరెడ్డి ఓ పక్క, ఆయన ఎవరు నాని గారు, పులివర్తి నాని మీద 50 కోట్లు ఆయనకి ఫైన్ వేశారట. ఎందుకంటే వీళ్ళు ఈ గ్రనైట్ అవన్నీ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఈ గనులు ఏవైతే ఉన్నాయో అవి తవ్వుకోవటానికి, అవి తవ్వుకున్నాక దాని మీద ఇంత రేటుకి మీరు ఇంత మాకు ఇచ్చేయాలంటారట. అది మీరు ఇవ్వకపోతే కనుక అయితే వాళ్ళకి ఫైన్ వేశారట ఈయన. ఇప్పుడు పులివర్తి నానితో వచ్చిన గొడవ అక్కడే అనమాట. అంటే 50 కోట్లు ఫైన్ అంటే అసలు వీళ్ళు ఎంత అక్రమాలు చేసి ఉంటారండి. పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, లేకపోతే మన ఎలక్షన్స్ ముందు పిఠాపురంలో అంత లిక్కర్ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడండి? ఎట్లా పెడతాడు ఆయన? డబ్బులు వాళ్ళు 25 నుంచి 30 వేలు ఒక్కొక్క ఓటర్కి 25 నుంచి 30 వేలు ఇచ్చారంటే ఎక్కడి నుంచి ఇస్తారండి? ఇదంతా అవినీతి సొమ్మే, వీళ్ళు అక్రమంగా సంపాదించిందే. అంటే బెదిరించి వాళ్ళందరినీ, లేదు అసలు ఏమైనా హత్యలు చేశారా, ఏం జరిగింది? ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు తీస్తే కనుకైతే పెద్దిరెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ్ రెడ్డి కావచ్చు, అందరూ జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళేనండి. జైలు రెడీ చేసుకోవాలి నన్ను అడిగితే. 6 నెలలు ఏడాది తర్వాత ఇప్పుడు వీళ్ళందరి అక్రమాలు బయటపడితే ఒక జగన్మోహన్ రెడ్డే కాదండి, జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి పరివారం అంతా కూడా, అంటే మీకు ఎన్ని జైళ్ళు కావాలో చూసుకోండి మీరు. సో ఇప్పుడు కొత్తగా జైలు కట్టించాలా వీళ్ళందరి కోసం? వీళ్ళు చేసిన అక్రమాలకి వీళ్ళందరూ ఇవన్నీ ప్రూవ్ అయితే కనుకైతే సో ఎంతమందిని ఎక్కడ పెడతారు? అసలుకి ఇప్పటికీ పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలలో జైలు పాలైపోయాడు, ఇవాళ అరెస్ట్ అయ్యాడండి ఆయన. అసలు ఎప్పుడో అవ్వాల్సింది. వీళ్ళందరూ ఏంటంటే బెదిరించి ఆ రోజు వాళ్ళది హవా నడిచిందండి. ఇప్పుడు లేకపోతే ఈవీఎం బద్దలు కొట్టి అతన్ని బెదిరించి మనం చూసాం, దవడ మీద కొట్టి అతన్ని చంపడానికి ప్రయత్నించారు కదా, బయటకు తీసుకెళ్ళి అతని మీద ఇది గొడ్డల వేటు పడింది కదండి. అతను నిజంగా పాపం ధైర్యస్తుడు కాబట్టి, శేషగిరిరావు గారు తెలుగుదేశం కార్యకర్త, ఆయన తీసుకెళ్ళి ఏజెంట్గా ఉంటే ఏం చేశారండి? అంటే ఇవి మనకు కనిపించినవి. అదేదో ఫ్లూక్లో మనకి ఆ వీడియో వచ్చి ఉంటుంది నన్ను అడిగితే. అది అదృష్టం అతనిది. లేకపోతే ఆ శేషగిరిరావు గారు అదృష్టం కాకపోతే ఈ వీడియో బయటకు ఎలా వస్తుందండి? అంటే వీళ్ళు చేసే తప్పిదాలు. ఆయన దేవుడు స్క్రిప్ట్, పెద్ద స్క్రిప్ట్ అన్నాడు కదా, ఆ స్క్రిప్ట్లో ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడు చిన్న చిన్నవన్నీ ఇలా బయటకు ఆ స్క్రిప్ట్లు ఇస్తున్నాడు అనమాట మనకి వీడియోల రూపంలో. సో ఈ స్క్రిప్ట్లలో జరిగినవన్నీ కూడా ఇంకా ఎన్నున్నాయో. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ కాదండి, మీకు పిల్ల స్క్రిప్ట్లు ఉంటాయి, పెద్ద స్క్రిప్ట్లు ఉంటాయి, దేవుడి స్క్రిప్ట్లు ఉంటాయి. అన్నీ బయటకు వచ్చేసరికి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు సరిగ్గా అసలు స్క్రిప్ట్ అంటే ఏంటో ఆ రోజు అర్థమవుతుంది. దేవుడు ఏం రాశాడు, ఎందుకు, గులకరాయి కాదు స్క్రిప్ట్, అసలైన స్క్రిప్ట్ అది అని ఆ రోజు తెలుస్తుందండి. కాకపోతే ఇవాళ బద్రీనాథ్ గారికి మాత్రం
న్యాయం జరగాలండి. సిఐడి పోలీసులు ఇప్పటికైనా నేనేం చెప్తానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎటువంటి డెసిషన్ అయితే ఎలా తీసుకున్నారో ఎవరిని కూడా వైసీపీ నుంచి చేర్చుకోనని ఇప్పటికే వాళ్ళు దృష్టి పెట్టారండి. ప్రతి శాఖలోనూ ఎవరు అవినీతి పరులు ఉన్నారు, లేదు ఎవరు వైసీపీకి ఇంకా కొమ్ము కాస్తున్నారు, ఎవరు కోవర్ట్లు గమనిస్తున్నారు. ఇంకా ఇది సరిపోదండి. ఇప్పుడు ఈ సిఐడి డిపార్ట్మెంట్లో కావచ్చు, పోలీస్ వ్యవస్థలో కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ నరంలోనూ అవినీతి నిండిపోయిందండి వాళ్ళకి. అందుకని అలాంటి వాళ్ళని గుర్తించి ఇమీడియట్గా ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ మీద చర్యలు తీసి చూడాలండి. ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు సిఐడిలో కూడా అందరూ మంచి వాళ్ళు ఉన్నారో తెలియదు, ఇంకా వైసీపీ వైపు ఉన్నారో తెలియదు. ఇప్పుడు ఈ కేసు ఇమీడియట్గా టేకప్ చేస్తారా లేదా మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టి వాళ్ళు దీని మీద, అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా పెద్ద టాస్క్ అని మనం మొదటి నుంచి చెప్తున్నాం. వీళ్ళు ఇవన్నీ సెట్ చేయడానికి ఒక ఏడాది సరిపోదు వాళ్ళకి నన్ను అడిగితే. ఇప్పుడు పక్కనున్నవాడు మంచివాడా, లేకపోతే మన కోవర్టా, లేకపోతే మన వెనకాల వెన్నుపోటు పొడుస్తాడా, అది తెలుసుకోవటానికే టైం పడుతుందండి. సో ఇప్పుడు ఈ సిఐడి కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనా సరే ఇవి చాలా కష్టమైన పని అండి. సో ఏదైనా కూడా బద్రీనాథ్ గారు ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు తీసుకుని ఇమీడియట్గా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాగ వాళ్ళ దగ్గర వివరాలు ఉంటాయి. 240 ఎకరాలు 800 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ జోక్. కాబట్టి ఇమీడియట్గా దీని మీద దృష్టి సారించాలండి. ప్రభుత్వం కూడా వాళ్ళకి తగిన రక్షణ కల్పించాలి ముందు, బద్రీనాథ్ లాంటి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కేసు పెట్టగానే సరికాదు కదండి. మనకి కక్షలు కార్పణ్యాలు అటు సైడ్ ఎట్లా ఉంటాయో తెలుసు మనకి. రాయలసీమ కావచ్చు, నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు. సో ముందు అందరూ రెడ్లు ఎక్కువ ఉన్నారు. మీరు చూసుకుంటే ఆయన దగ్గర పెట్టుకున్న రెడ్లు అందరూ ఎక్కడికక్కడ దోచుకుని, అంటే రెడ్డి పరివారానికి వాళ్ళు మొత్తం వాళ్ళు దోచుకునేదంతా పంచిపెట్టుకున్నారు అనమాట. ఏదో తిలా పాపం తలా పిడికడని ప్రతివాడు ఈ పాపాన్ని పంచుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రెడ్లు కాబట్టి వదిలేస్తాము ఇదేం ఉండద్దండి. క్యాస్ట్ కాదు ఇక్కడ. తప్పు చేసిన వాడు ఎవడైనా దండన పడాల్సిందే. అది కమ్మ, రెడ్డా, లేకపోతే కాపా, దట్ డజంట్ మ్యాటర్. కావాల్సింది ఇక్కడ శిక్ష పడ్డం అంతే. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి హోంశాఖ వచ్చేసి అనిత గారికి ఇచ్చారు. అనిత గారు కూడా చాలా ఫాస్ట్గా రియాక్షన్ అయితే ఇస్తున్నారు. బాబు గారి దగ్గర నుంచి అదే విధంగా పర్మిషన్స్ వస్తున్నాయి. అయితే ఇదే సందర్భంలో ఎవరైతే ప్రజలకు ఒక ప్రజాస్వామ్యం వచ్చేసింది, కొంచెం స్వేచ్ఛ వచ్చిందని చెప్పేసి అనిపించుకోవడానికి మార్చల్ నియోజకవర్గంలో ఈరోజు చూసాం ఏదైతే పిన్నెల్లి అరెస్ట్. సేమ్ అదేవిధంగా హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అనిత గారు ఖచ్చితంగా చాలా ఫాస్ట్ చర్యలు తీసుకుంటున్నారా అంటే ఏమంటారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు పిన్నెల్లి అరెస్ట్ ఇవాళ మనం తీసుకున్నది కాదండి. కోర్టు ఆయన 4 కేసుల్లో ఆయన బెయిల్ అడిగారు, బెయిల్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ 4 కూడా ఆయన ఖచ్చితంగా చేసినవే, అది బెయిల్ ఇచ్చే కేసులు కాదండి. అందుకని ఇమీడియట్గా ఇవాళ అరెస్ట్ చేయగలిగారు. ఎందుకంటే ఎప్పుడైతే బెయిల్ క్యాన్సిల్ అయిందో హైకోర్టు నుంచి, ఇంకా అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. ఆయన దొరికాడు, ఆయన లక్కీగా ఎక్కడో పారిపోకుండా. ఇప్పుడు ఆయన తమ్ముడు ఇంతవరకు దొరకలేదు కదా, పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇంతవరకు దొరకలేదు మనకి. సో మీరు చెప్పినట్టుగా అనిత గారు ఫాస్ట్గానే ఉన్నారు. అనిత గారు న్యాయబద్ధంగా చేస్తాను, త్వరితగతిని చేస్తాను అన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడు కేసు వచ్చినా కూడా ఇప్పుడు బద్రీనాథ్ గారు ఇమీడియట్గా ఈ విషయం మీద కూడా ఆవిడ దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఎవరు కేసు ఫైల్ చేసినా అందులో మంచి చెడులు చూసి అప్పుడు దాని మీద ఆవిడ చర్యలు తీసుకుంటే సత్వరం బాగుంటుందండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు, మళ్ళీ అది వాళ్ళకే చెడు చేస్తుంది కాబట్టి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే కూటమి వచ్చిన తర్వాత మాత్రం చాలా త్వరితగతిన యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారో, మీరు అన్నట్లు ఏదైతే సీమ ప్రాంతంలో కక్షలు కార్పణ్యాలు ఇవి ఎక్కువ కాబట్టి మీరు అన్నట్టు ఆర్మూరు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి ఆ కేసును సిబిఐ త్వరగా తీసుకొని న్యాయం చేయాలని చెప్పి కోరుకుందాం. నమస్తే.